వైసీపీ ప్రభుత్వ హయాంలో అమరావతిలో సెంటు చొప్పున కేటాయించిన స్థలాన్ని వెనక్కి తీసుకునేలా రెవెన్యూ శాఖకు తుది నోటీసులు ఇవ్వాలని సీఆర్డీఏను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. వారిలో అర్హులకు రాష్ట్ర ప్రభుత్వ విధానానికి అనుగుణంగా వారి ప్రాంతాల్లోనే ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అనువైన స్థలాల్ని గుర్తించాలని ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. నిర్దేశించుకున్న గడువులోగా రాజధాని నిర్మాణ పనులు పూర్తయ్యేలా వేగం పెంచాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీఏ 58వ అథారిటీ సమావేశం జరిగింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో రాజధానిలో సీఆర్డీఏకి చెందిన 900 ఎకరాల్ని రెవెన్యూ శాఖకు బదలాయించారు. మాస్టర్ ప్లాన్కి భంగం కలిగిస్తూ కొత్తగా R5 జోన్ ఏర్పాటు చేశారు. ఆ భూముల్ని తీసుకున్నందుకు సీఆర్డీఏకి చెల్లించాల్సిన నగదు రెవెన్యూ శాఖ ఇంతవరకు కట్టలేదు. ఆ కారణంతో రెవెన్యూ శాఖకు తుది నోటీసులు జారీ చేసి సీఆర్డీఏ ఆ భూముల్ని వెనక్కి తీసుకోనుంది. రాజధాని ప్రాంతంలో హరిత ప్రణాళికలో భాగంగా మొదట రహదారుల పక్కన పార్కుల్లోనూ మొక్కలు నాటాలని సీఎం ఆదేశించారు. పార్కుల్లో ల్యాండ్స్కేపుల్ని ఇప్పుడే అభివృద్ధి చేసినా పాడవుతాయని, ప్రధాన మౌలిక వసతుల పనులు పూర్తయి జనాభా పెరిగే కొద్దీ క్రమంగా అభివృద్ధి చేద్దామని ఆయన తెలిపారు. ఇతర దేశాల్లో పార్కుల్ని, వాటి నిర్వహణ విధానాల్ని అధ్యయనం చెయ్యాలని సూచించారు. కేవలం ప్రభుత్వ భవనాల నిర్మాణాలు, మౌలిక వసతులు అభివృద్ధి చేస్తే సరిపోదని, ప్రైవేటు సంస్థలు, వ్యక్తులు నిర్మాణాలు చేపట్టేలా చొరవ తీసుకోవాలని సీఎం దిశానిర్దేశం చేశారు. రాజధాని పరిధిలోని కొండల్ని కూడా అభివృద్ధి చెయ్యాలని, వాటికి ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. కొత్తగా 7 సంస్థలకు భూ కేటాయింపులు చేస్తూ, గతంలో కొన్ని సంస్థలకు చేసిన కేటాయింపుల్లో మార్పులు చేస్తూ మంత్రివర్గ ఉపసంఘం ఇటీవల తీసుకున్న నిర్ణయాలకు అథారిటీ ఆమోదం తెలిపిందని భేటీ తర్వాత మంత్రి నారాయణ తెలిపారు. మొన్న జీఓఎంలో ఈ ల్యాండ్ అలాట్స్ మీద అయితే కూర్చున్నారో అక్కడ డిసైడ్ చేశారో దాని ఈ రోజు అథారిటీ వాటన్నిటిని అప్రూవ్ చేయడం జరిగింది. దాంట్లో ఎక్కువగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ రెసిడెన్షియల్ కి, అంతకుముందు ఇచ్చిన బ్యాంక్స్ ఎవరైతే ఉండారో వాళ్ళందరూ రెసిడెన్షియల్ కి అడిగారు. అదేవిధంగా బీజేపీ పార్టీ ఆఫీస్ కి అంతకుముందు 2.8 acres ఇచ్చుంటే అది కొంత ప్రాబ్లం వల్ల దాన్ని 1.43గా ఇంకొక ప్లాట్ ని యాక్చువల్ గా మార్చడం జరిగింది. దాన్ని కూడా అథారిటీ యాక్సెప్ట్ చేయడం జరిగింది. శాసనసభ, హైకోర్టు భవనాల ఎంఈపీ పనులకు టెండర్లు పిలిచేందుకు అథారిటీ ఆమోదం తెలిపింది. రాజధానిలో ప్రభుత్వ భవనాల నిర్మాణ పనుల పర్యవేక్షణను సీఆర్డీఏ నుంచి కొత్తగా ఏర్పాటైన ఏజీఐసీఎల్కు బదలాయిస్తూ అథారిటీ నిర్ణయం తీసుకుంది.